జానపద జనజీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను కడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 వేలకు వేలుగా తరలి వచ్చిన మీ అందరి ముఖంలో చిరునవ్వులు చూస్తుంటే వేదికపై ఆనరబుల్ సీఎం గారు, మరి స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు దొంతి మాధవరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ సలహాదారులు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీస్ అందరి ముఖంలో కూడా మీ చిరునవ్వే ఒక రిఫ్లెక్ట్ అవుతోంది. మనందరికీ తెలుసు, లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజాపాలన ఘన చరిత్రకు, ప్రజాస్వామ్య గుణ చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు ఆనరబుల్ సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే పరమాత్మను ప్రార్థించారు. తెలంగాణను ముందు వరుసలో నిలిపే బలాన్ని ప్రజాపాలన ప్రభుత్వానికి ఇవ్వమని, అదే ప్రజల ఆశీర్బలమని. రేవంత్ అంటే వేగమని, రేవంత్ అంటే తేజమని, తెలంగాణ ప్రజల ఆశీస్సులే అభివృద్ధికి బీజం అన్నారు ఆ రోజే ఆనరబుల్ సీఎం. మరి ఈరోజు నర్సంపేటలో ఈ చారిత్రాత్మక సభలో మీ అందరినీ అభినందించేందుకు, ప్రజాపాలన 2 ఏళ్ల పండుగ గుండెల నిండా ఆనందాన్ని పంచేందుకు వేంచేసిన ఆనరబుల్ సీఎం గారిని, ఇతర పెద్దల్ని వారి అధ్యక్షోపన్యాసంలో, స్వాగతోపన్యాసంలో స్వాగతిస్తారు, ఆహ్వానిస్తారు. స్థానిక శాసనసభ్యులు ఆనరబుల్ ఎమ్మెల్యే నర్సంపేట్ దొంతి మాధవరెడ్డి గారు సభాధ్యక్షులు. ఇందిరమ్మ పాలన రావాలి, ఈ రాష్ట్ర ప్రజల మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అని చెప్పి 2023లో రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు వారి నాయకత్వంలో మీరందరూ కూడా ఇందిరమ్మ పాలన అందించిన ఈ సందర్భంలో 2 సంవత్సరాల కాలం పూర్తయిన నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో మీరందరూ వేలాది మందిగా మీరు రావాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రీతమ నాయకులకి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించాలి మీరందరూ అని చెప్పి పిలిచిన ఈ సందర్భంలో వేలాది మందిగా వచ్చిన మహిళా సోదరిమణులకి, సోదరులకి, పాత్రికేయ మిత్రులకి ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి అభిమానాన్ని, ఆశీర్వాదానికి విచ్చేసిన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మన జిల్లా మంత్రివర్యులు గిరిజన ముద్దుబిడ్డ మన జనశ్రీ అనసూయ గారికి స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మన మంత్రి
మన జిల్లా మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు సురేఖ గారికి స్వాగతం సుస్వాగతం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన రాష్ట్రంలో మరి రెండోసారి మన పార్లమెంట్ సభ్యులుగా మరి ఏదైతే మీ అందరి అభిమానంతో మరి ఏదైతే పార్లమెంట్ సభ్యునిగా వారు పోరిక బలరాం నాయక్ గారికి వారికి కూడా స్వాగతం సుస్వాగతం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. మరి ఏదైతే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారికి వారికి కూడా స్వాగతం సుస్వాగతము అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్రంలో మరి ఏదైతే సీనియర్గా ఏదైతే శాసనసభ్యులుగా శాసన మండలి సభ్యునిగా మాజీ ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా చేసిన మరి గౌరవనీయులు కడియం శ్రీహరి గారికి కూడా స్వాగతం సుస్వాగతం అని చెప్పి మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. మరి శాసనసభ్యులు నాగరాజు గారు, పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారు, ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు, మాజీ మేయర్ గారు గుండు సుధారాణి గారు, గండ్ర సత్యనారాయణ గారు, మిత్రులు శాసనసభ్యులు భూపాలపల్లి వారికి, ఇనిగాల వెంకటరామరెడ్డి కూడా చైర్మన్ గారికి, మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు మిత్రులు సారణ గారికి, మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారికి, మన ప్రభుత్వ విప్పు సోదరులు వేమ నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ సందర్భంగా మీ ద్వారా మేమందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అధికారులకు కూడా చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు 2వ సంవత్సరం ప్రజాపాలనలో విజయోత్సవ వారాలుగా జరుపుకున్న నేపథ్యంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సుమారు 1000 కోట్ల రూపాయలతో మన యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేశారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందులో సుమారు 600 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన మీ అందరి సమక్షంలో మనమంతా కూడా ఏదైతే ఎదురు చూస్తున్న ఆ యొక్క కార్యక్రమానికి ఇప్పుడే శంకుస్థాపన చేసుకొని పైకి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందులో విద్యకి నాణ్యమైన విద్యను అందించాలి. నాడు నుంచి నేటి వరకు మనం ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టాం, ఐబిఎంలు పెట్టాం, ఐఐఎంలు పెట్టాం, పాలిటెక్నిక్ పెట్టాం. 2004 నుంచి 16 వరకు సక్సెస్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. కస్తూరిబా మోడల్ స్కూల్తో పాటు ఇప్పుడు